ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ భారము దేవుని మీద మోపమని. ఈ రోజు, ఈ సమయంలో, ఈ సెకండ్స్లో ఏ భారం చేత నువ్వు కృంగిపోతున్నావు, ఏ భారాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు, ఏ భారమును బట్టి నువ్వు భయపడుతున్నావు, అది అప్పుల భారమా, ఆర్థిక సమస్యలనే భారమా, కుటుంబం అనే భారమా, జాబ్ అనే భారమా, పిల్లలనే భారమా, చదువు అనే భారమా, అది ఎలాంటి భారమైనా కావచ్చు. ఈ భారం నేను భరించలేకపోతూ ఉన్నాను అని వేదన పడుతున్న నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, నీ భారము దేవుడి మీద మోపితే, నువ్వే విషయంలో అయితే అది భారం అని తలంచి బాధపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను ఆదుకుంటాడంటండి. ఏ విషయంలో కృంగిపోక నీ యొక్క భారములు దేవుడి మీద మోపి దేవుడిచ్చే సమాధానమును, దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే సహాయం పొందుకొని ప్రతి భారం విషయంలో గొప్ప ఆశీర్వాదములు దేవుడి ద్వారా నువ్వు పొందుకో. రీతిగా దేవుడు నీ విషయాలలో, నీ భారాల విషయాల్లో, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించున్నాక. కాబట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతులైన మా ప్రేమలకు తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ భారం అయితే మోయలేక వారు భారం అనుకుంటున్నారో ప్రేమ, ఆ ప్రతి భారం వారి యొద్ద నుంచి తొలగించి వారికి సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.